హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రీసెంట్ టైమ్స్లో దేవారా నుంచి ఫియర్ సాంగ్ రిలీజ్ అయింది. అనిరుద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ని కొంతమంది ఏమో అప్రిషియేట్ చేస్తుంటే కొందరు మాత్రం ట్రోల్స్ చేస్తున్నారు. ట్రోల్స్ చేస్తున్న వారు గుర్తుపెట్టుకోవాలి, సాంగ్ వెనక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉన్నాడు. ఎన్టీఆర్ ఇప్పుడు ఉన్న స్థాయి ఊరికే వచ్చింది కాదు, ట్రోల్స్ మూలంగా పోయేదేం లేదు. ఎన్టీఆర్ని ట్రోల్ చేసే ముందు ఎన్టీఆర్ గొప్పతనం ఏంటో తెలుసుకుందాం. ఎన్టీఆర్ ఒక పెద్ద స్టార్, కానీ దానికంటే ముందు మంచి నటుడు. శ్రీ నందమూరి తారక రామారావు గారి లెగసీని కంటిన్యూ చేయగల దమ్మున్న ఒకే ఒక్కడు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ ఒక పెక్యులర్ యాక్టర్. పెక్యులర్ యాక్టర్ అనే పదాన్ని వాడాను అంటే అసాధారణమైన నటు, అంటే ఎక్స్ట్రాడినరీ యాక్టర్. చాలా మంది యాక్టర్స్ లాగా ఎన్టీఆర్ కూడా కొన్ని తప్పులు చేశాడు, వాటి నుంచి నేర్చుకున్నాడు. ఈయన కెమెరా ముందుకు వస్తే నట విశ్వరూపం చూపిస్తాడు. చుట్టుపక్కల ఎవరున్నా, ఎంత పెద్ద నటులున్నా అస్సలు కనిపించరు. ఎన్టీఆర్ కొన్ని సినిమాలు అయితే మనం మర్చిపోలేం. ఫర్ ఎగ్జాంపుల్ టెంపర్, సింహాద్రి, యమదొంగ, రాఖీ. ఈ సినిమాలు అయితే హిస్టరీలో ఖచ్చితంగా ఉంటాయి. వీడియో చూస్తున్న వాళ్ళకి చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు మీ సపోర్ట్ ఇవ్వండి. మీరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కమెంట్స్ బాక్స్ లైక్స్ బద్దలైపోవాలి. ఎన్టీఆర్ అన్న గురించి చెప్పాలంటే సుప్రీంలీ టాలెంటెడ్ యాక్టర్. ఎన్టీఆర్ చేయలేని క్యారెక్టర్ లేదు. హీరో అయినా, విలన్ అయినా, డాన్స్ అయినా, కామెడీ అయినా, ఎమోషన్ అయినా, ఆఖరికి ఎముడైనా ఏదైనా చేయగల నటుడు ఎన్టీఆర్. చాలా మందికి తెలిసే ఉంటుంది, ఎన్టీఆర్కి హిట్స్ కంటే ఫ్లాప్సే ఎక్కువ. అయినా ఎప్పుడూ వెనక తగ్గలేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కూడా ఓపిక చాలా ఎక్కువే, ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్లాప్స్ తీసినా కూడా అండగా నిలబడ్డారు. ఎన్టీఆర్కి యాక్టింగ్ ఛాన్స్ చాలా ఈజీగా రాలేదు. చాలామంది ఇలా అనుకుంటారు, నందమూరి తారక రామారావు గారి మనవడు, పెద్ద సినిమా బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎన్టీఆర్కి ఏం తక్కువ అని. అయితే జూనియర్ ఎన్టీఆర్ని తన కుటుంబస్తులే పక్కన పెట్టారు. పెద్ద ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత ఎవ్వరూ ఎన్టీఆర్ అన్నకి సాయం చేయలేదు. చదువు కంప్లీట్ అయిన తర్వాత పెద్ద ఎన్టీఆర్ గారి మనవడుగా కాకుండా ఒక మామూలు వ్యక్తిగా ప్రతి ఆఫీస్ చుట్టూ తిరిగాడు. ఫొటోస్ పట్టుకుని నాకు ఛాన్స్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశాడు. అతి కష్టం మీద వచ్చిన ఛాన్స్తో ఫస్ట్ సినిమా చేసినా అది ఫ్లాప్ అయింది. నెక్స్ట్ వచ్చిన సినిమా స్టూడెంట్ నెంబర్ 1తో గుర్తింపు వచ్చినా సరే ఫ్లాప్ సినిమాలే ఎక్కువ పడ్డాయి. ఆదుర్స్, బృందావనం లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాల తర్వాత వరుసగా 6 సినిమాలు, శక్తి, ఓసరవల్లి, దమ్ము, బాద్షా, రామయ్య వస్తావయ్య, రభస, ఇలా ఏకంగా 1 కాదు 2 కాదు 6 సినిమాలు డిజాస్టర్ అయిపోయాయి. ఎన్టీఆర్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఫ్యాన్స్ కూడా చాలా బాధపడుతున్నాడు. మావాడు ఎప్పుడు హిట్ కొడతారని ఎదురు చూస్తున్నారు. మెయిన్గా ఎన్టీఆర్ స్క్రిప్ట్ సెలెక్షన్ దగ్గరే ఫెయిల్ అయ్యాడు. ఎన్టీఆర్ బాగా డిప్రెస్ అయ్యాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని కసిగా ఎదురు చూస్తున్న ఎన్టీఆర్కి దొరికింది టెంపర్ స్క్రిప్ట్. టెంపర్ రిలీజ్ అవడానికి ముందు టెంపర్ ఆడియో ఫంక్షన్లో ఎన్టీఆర్ చెప్పిన మాటలు ఇంకా నాకు గుర్తున్నాయి. ఎన్టీఆర్ ఏమన్నాడంటే, ఏదో తక్కువ అవుతుంది నా సినిమాల్లో, కానీ ఈ సినిమా నేను చాలా కసితో చేశా, మీరు కాలర్ ఎగరేసుకుని సినిమాలు చేస్తా అన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని హిట్లే. మెయిన్గా ఎన్టీఆర్ అన్న నుంచి వచ్చిన కొన్ని ఫిల్మ్స్ని అయితే ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ సినిమాలు ఎన్టీఆర్ని ఒక యూనిక్ స్టైల్లో ప్రజెంట్ చేశాయి. చూస్తున్న ఆడియన్స్కి ఒక రకమైన న్యూ ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. లిస్ట్లోకి వెళ్తే ఫస్ట్ వన్, చారి క్యారెక్టర్ ఇన్ అదుర్స్. 2010లో వచ్చింది అదుర్స్. నార్మల్గా ఎన్టీఆర్ అన్న ఫిల్మ్స్లో కామెడీ ఉంటుంది, కానీ అదుర్స్లో ఉండే కామెడీ అయితే వేరే లెవెల్. చారి చాలా ఎంటర్టైనింగ్ అండ్ లవబుల్ క్యారెక్టర్. అతను మాట్లాడే స్లాంగ్, బాడీ లాంగ్వేజ్, ఇన్నోసెన్స్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఇలా చూస్తే ప్రతిదీ చాలా కొత్తగా ఉంటుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అండ్ మూవీ లవర్స్కి ఇది ఒక కొత్త రకమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. హాస్యంలో ఎదురులేని నటుడు బ్రహ్మానందం గారు. ఆయన పక్కన కామెడీ చేయడం, యాక్ట్ చేయడం చాలా కష్టం. ఆయన ఎనర్జీని ముఖ్యంగా మ్యాచ్ చేయడం అయితే అసాధ్యం. అంత గొప్ప హాస్య నటులు బ్రహ్మానందం గారు. అయితే రవితేజ అన్న కిక్ సినిమాలో బ్రహ్మానందం గారితో పాటు రవితేజ అన్న కొంతవరకు మ్యాచ్ చేయగలిగారు అండ్ వారిద్దరి మధ్య సీన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. మళ్ళీ ఆ ఎనర్జీని మ్యాచ్ చేసింది అదుర్స్లో ఎన్టీఆర్ గారే. ఎన్టీఆర్ అన్నకి అండ్ బ్రహ్మానందం గారికి వచ్చే కామెడీ సీన్స్ అయితే బాగా పెళ్ళయ్యి అండ్ బాగా వర్కౌట్ అయ్యాయి కూడా. ఎన్టీఆర్ చారి క్యారెక్టర్ని ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. నెంబర్ 2, బాలరామాయణం. 1996లో వచ్చింది ఈ సినిమా. పెద్ద ఎన్టీఆర్ గారు బతికి ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని లీడ్ రోల్లో పెట్టి చేసిన సినిమా బాలరామాయణం. అయితే ఈ సినిమా చేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి వయసు చాలా తక్కువ, అయినా ఆయన పెద్ద ఎన్టీఆర్ గారి మనవడు. ఆ వయసులోనే చాలా మెచ్యూర్గా యాక్ట్ చేశారు. కొన్ని సీన్స్ చూసినప్పుడు అయితే పెద్ద ఎన్టీఆర్ గారిని చూసినట్టుగానే ఉంటుంది. ఈ క్యారెక్టర్ని కూడా ఎవరు మర్చిపోలేరు. నెంబర్ 3, టెంపర్. 2015. ఈ సినిమా ఎన్టీఆర్ గారికి, ఎన్టీఆర్ ఫ్యాన్స్కి చాలా స్పెషల్. ఎందుకంటే ఎన్టీఆర్ గారికి 6 ఫ్లాపుల తర్వాత వచ్చిన మొదటి హిట్ ఇది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ 6 సంవత్సరాల తర్వాత కాలర్ ఎగరేసుకునేలా చేసిన సినిమా ఇది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన సినిమా ఇది. ఎన్టీఆర్ ఈ సినిమాతో కొత్తగా పుట్టాడు. ఈ సినిమాలో ప్రతిదీ కొత్తగా ఉంటుంది. ఎన్టీఆర్ అన్న యాక్టింగ్, లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ప్రతిదీ అన్న చాలా కసిగా యాడ్ చేశాడు ఈ సినిమాలో. ఈ క్యారెక్టర్ని కూడా ఎవరు మర్చిపోరు. ఈ వీడియో ఉద్దేశం ఒకటే, ఎన్టీఆర్ అన్న కష్టాన్ని చెప్పాలని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ.